వెల్కమ్ టు ది ఛానల్ టెక్ విత్ మనోజ్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ లేకుండా ఇవాళ మనం కంటెంట్లోకి వెళ్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయాలనుకుంటుంది టేబుల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటాని సిస్టమేటిక్ ఫార్మేట్ అంటే రోస్ అండ్ కాలం వైజ్లో స్టోర్ చేసుకోవడానికి టేబుల్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో మనం టేబుల్స్లో మెయిన్గా కొన్ని అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. మన HTML మెయిన్గా వచ్చి సెల్ఫ్ ప్యాడింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టేబుల్ ఉందనుకోండి. ఇట్లా టేబుల్ ఉంది, టేబుల్ లోపల సెల్స్ ఉన్నాయి. టేబుల్ సెల్స్ లోపల కంటెంట్ ఉంది. సో ఒకవేళ నాకు ఈ కంటెంట్ చుట్టూ సెల్ లోపల స్పేస్ పెంచుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు నేను సెల్ ప్యాడింగ్లోకి వెళ్తాను. ఓకేనా. సో స్పేస్ అరౌండ్ ది కంటెంట్ చుట్టూ ఉన్న స్పేస్ని పెంచుకోవాలనుకుంటే నేను సెల్ ప్యాడింగ్లోకి వెళ్తాను. అలా కాకుండా నాకు సెల్కి ఉంది కదా, సో సెల్కి మధ్య ఉన్న స్పేస్ని పెంచుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు సెల్ స్పేసింగ్లోకి వెళ్తాను. ఓకేనా. సో ఇప్పుడు రో స్పాన్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఇలా నా దగ్గర 2 rows 3 columns ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, సో ఈ టూ రోస్ ఉన్నాయి కదా, రో 1 రో 2, దీన్ని నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను ఈ రెండు సెల్స్ని. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, రో స్పాన్కి వెళ్తాను. ఏం చేస్తున్నా, అది సెట్ ఆఫ్ రోస్ని సింగిల్ కాలంగా మెర్జ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది మెర్జ్ చేసుకుంటాను. ఓకేనా. రో స్పాన్ యూజ్ చేసి. అలా కాకుండా నాకు ఇలా కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ని మెర్జ్ చేయాలనుకుంటే అప్పుడు నేను కాల్ స్పాన్ యూజ్ చేస్తాను. సో కాల్ స్పాన్స్ యూజ్ చేయడం వల్ల ఈ మొత్తం 3 కాలమ్స్ అనేవి సింగిల్ రోగా నాకు మెర్జ్ అయిపోతాయి. ఓకేనా. సో అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చెక్ చేద్దాం రండి. సో నేను VS కోడ్ ఓపెన్ చేశాను. సో VS కోడ్ ఓపెన్ చేసి, సో మనం అన్ని కోడ్స్ అనేవి ఎక్కడ చేస్తున్నాం, ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నాం కదా. సో ఆ ఫోల్డర్ ఏంటి, నేను HTML ఫైల్. సో ఆ ఫోల్డర్ లోపల మనం ప్రివ్యూ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇందులో ఇంకో ఫైల్ ఓపెన్ చేసుకొని, సో టేబుల్ కాబట్టి నేను టేబుల్ డాటా, నేను HTML ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ కూడా HTML అని ఇస్తాను. HTML. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ కావాలంటే డైరెక్ట్గా Shift+! ఇవ్వగానే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో నేను టైటిల్ ఇక్కడ మార్చుకుంటాను. డాక్యుమెంట్ అనేది కదా, నాకు టైటిల్ టేబుల్ అని రావాలి. టేబుల్ ట్యాగ్. సో మనం కంటెంట్ ఇవ్వాలనుకున్న ఎక్కడ ఇవ్వాలి, టేబుల్లో బాడీ ట్యాగ్ లోపల ఇవ్వాలి. ఓకేనా. బాడీ ట్యాగ్ లోపల నేను టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటాను. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసుకొని మనం డేటా ఇవ్వాలి అనుకుంటే రో వైజ్గానే ఇవ్వగలం మనం ప్రతిసారి డేటా. సో ఫస్ట్ రోకి నేను డేటా ఏమి ఇవ్వాలనుకుంటున్నా, టేబుల్. సో టేబుల్ రో ట్యాగ్ ఓపెన్ చేసా. టేబుల్ రో ట్యాగ్ ఓపెన్ చేసి ఆ రోలో ఏమి ఇవ్వాలి, డేటా. ఆ టేబుల్లో డేటా ఇవ్వాలి కదా. సో టేబుల్ డేటా. ఫస్ట్ డేటా ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను, నేను రామ్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఓకేనా. సెకండ్ రాజు ఇవ్వాలి అనుకున్నాను. సో ఇది ఫస్ట్ రోది. తర్వాత ఇంకొక రో కదా, సెకండ్ రోకి నేను మళ్ళీ TR ట్యాగ్ ఓపెన్ చేసి టేబుల్ రో లోపల డేటా ఇవ్వాలి కాబట్టి మళ్ళీ TD ట్యాగ్ ఓపెన్ చేయాలి. టేబుల్ డేటాలో మళ్ళీ సో మళ్ళీ డేటా ఇస్తాను. రానా. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దామా. చూడండి, మనం రన్ చేయగానే రాము, రాజు, రాహుల్, రానా వచ్చింది. బట్ ఏంటి, ఆర్డర్ వైజ్ వచ్చింది. ఫస్ట్ రో వచ్చింది, సెకండ్ రో వచ్చింది, బట్ కానీ చుట్టూ మనకి బార్డర్ రాలేదు. ఓకేనా. టేబుల్ ఫార్మేట్ రాలేదు. సో అలా రావాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ టేబుల్ ట్యాగ్ ఉంది కదా,
ఇక్కడ టేబుల్ ట్యాగ్ లోపల బార్డర్, ఓకేనా, బార్డర్ అని తీసుకోవాలి. సో అది ఇక్కడ ఏంటి మనకి విత్, ఆ యొక్క బార్డర్ యొక్క విత్ ఎంత ఉండాలని మనం HTMLలో పిక్సెల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి నేను 1 అని ఇచ్చుకుంటాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, రన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి టేబుల్ అనేది వస్తుంది. వచ్చిందా? ఓకే, రాజు రానా వచ్చింది. ఇప్పుడు నాకు దానికి సో నేను హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటాను. టేబుల్ లోపల ఒక టేబుల్ క్రియేట్ చేసి ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది కదా. సో నేను ఏం చేస్తాను, సో దానికి ముందర ఇంకో టేబుల్ రో తీసుకొని టేబుల్ లోపల టేబుల్ హెడర్, ఓకేనా. హెడ్డింగ్ నేమ్ ఇస్తున్నా కాబట్టి టేబుల్ హెడర్ అని ఇస్తాను, ఓకేనా. హెడ్డింగ్ ఏమి ఇస్తాను, ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత నేమ్. సో కాబట్టి ఇక్కడ కూడా మార్చుకోవాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇస్తున్నా, ఫస్ట్ రో డేటా, సెకండ్ రో డేటా. సో ఇప్పుడు నేను రన్ చేయగానే చూడండి TH అనేది మనకి బోల్లో డిస్ప్లే అవుతుంది. చూసారా? సీరియల్ నెంబరు హెడ్డింగ్స్ మాదిరి వచ్చే సీరియల్ నెంబర్, నేము. సో దాని లోపల డేటా వచ్చింది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, మనం ఏదో ట్యాగ్ మిస్ చేసాం. ఒక సెకండ్ ఆగండి, ఇక్కడ ట్యాగ్ క్లోజ్ చేయలేదు, మార్కప్ ట్యాగ్. ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు మనకి టేబుల్ వచ్చిందా, సీరియల్ నెంబర్, నేము. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ చుట్టూ ఉన్న బాక్స్ విత్ లోపల ఉన్న స్పేస్ పెంచుకోవాలి అనుకుంటున్నాను మొత్తానికి, ఈ సెల్స్ లోపల ఉన్న స్పేస్ని. అలాంటప్పుడు ఏం చేస్తాను నేను, సో ఇక్కడే టేబుల్ ట్యాగ్ లోపల సెల్ ప్యాడింగ్, సో సమ్ పిక్సెల్స్ ఇస్తాను, ఓకేనా. నేను 5 ఇస్తాను, చూద్దాం. చూసారా? సో సెల్ చుట్టూ ఉన్న స్పేస్ పెరిగిందా లోపల, ఇలా కంటెంట్ చుట్టూ ఉన్న స్పేస్. సో ఇప్పుడు నాకు ఈ సెల్స్కి మధ్య ఉన్న లెంత్ని స్పేస్ని పెంచాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను నేను, సెల్ స్పేసింగ్, ఎంత ఇస్తాను, సో ఇది కూడా నేను 5 ఇస్తాను, ఓకేనా. చూడండి, చూసారా? ఇప్పుడు దీనికి సెల్కి మధ్య ఉన్న స్పేస్ కూడా పెరిగింది. సో సెల్ ప్యాడింగ్ అనేది కంటెంట్ చుట్టూ మనకి స్పేసింగ్ ఇచ్చుకోవడానికి తీసుకుంటా. అలాగే సెల్ స్పేసింగ్ అనేది సెల్కి మధ్య ఉన్న స్పేస్ని పెంచుకోవడానికి యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఈ టేబుల్కి హెడ్డింగ్ ఇవ్వాలి అనుకున్నాను. ఇదేంటి, స్టూడెంట్ టేబుల్ కదా. సో నేను దీనికి హెడ్డింగ్ ఇవ్వాలి అనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ టేబుల్ ట్యాగ్లోనే సో టేబుల్ హెడ్ అని హెడ్, ఓకేనా. ఓపెన్ చేసి ఏంటి అది, స్టూడెంట్ డేటా కదా, నేను స్టూడెంట్ డేటా అని ఇస్తాను, స్టూడెంట్ డేటా. ఇప్పుడు రన్ చేస్తాను, చూడండి. మళ్ళీ టేబుల్కి చూడండి పైన హెడర్ వచ్చిందా మనకి. సో నెక్స్ట్ మనము రో స్పాన్, కాలమ్ స్పాన్ చూద్దాం రండి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ మొత్తం సో ఇది సీరియల్ 1, 2 ఉంది కదా, ఈ రెండు సెల్స్ని నేను మెర్జ్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను రో స్పాన్లోకి వెళ్తాను. చూడండి రో స్పాన్ ఎక్కడ ఇవ్వాలంటే మనం టేబుల్ డేటా ఉంటుంది కదా, అక్కడ ఇచ్చుకోవాలి, ఓకేనా. అక్కడ అట్రిబ్యూట్ ఇవ్వాలి, ఏమని, రో స్పాన్. మీరు ఎన్ని రోస్ మెర్జ్ చేయాలనుకుంటున్నారు, సో నేను 2 rows అనుకుంటాను, ఓకేనా. 2 rows అని ఇవ్వగానే ఇప్పుడు చూడండి,
సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ రో సెకండ్ రో మెర్జ్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఓకేనా, ఇది మెర్జ్ అయింది. మెర్జ్ అవ్వడం వల్ల ఆ రోలో, ఈ సెకండ్ రోలో ఉన్న డేటా నెక్స్ట్ పక్కకి వెళ్ళింది. ఓకేనా, సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. ఇప్పుడు నేను సో ఇది మెర్జ్ అయిపోయింది, మెర్జ్ అయిపోయి మనకి సింగిల్ కాలంగా వచ్చేసింది. అవునా, సో ఇలా కాకుండా నేను కాలంని అంటే 2 రోస్ని టూ కాలమ్స్ని మెర్జ్ చేయాలనుకుంటే అప్పుడు నేను కాలమ్ స్పాన్ యూస్ చేస్తాను. అది ఎలానో చూడండి. సో మీరు ఎక్కడి నుంచి అయితే మెర్జ్ చేయాలనుకున్నానో ఆ ట్యాగ్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా, నేను ఇక్కడ చేయాలనుకున్నాను, ఏం చేస్తాను, కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ తీసుకొని, సో ఎన్ని కాలమ్స్ మెర్జ్ చేయాలనుకుంటున్నాను, సో 2 కాబట్టి నేను 2 ఇస్తాను. ఇప్పుడు చూడండి 2 కాలమ్స్, ఆ రో అనేది మొత్తం 2 కాలమ్స్ని తీసుకునేసింది, సీరియల్ నెంబర్ 2 కాలమ్స్ని మెర్జ్ చేసింది. సో దాని డేటాని పక్కకి నెట్టింది. ఓకేనా, సో రో స్పాన్, కాలమ్ స్పాన్, సెల్ ప్యాడింగ్ అండ్ సెల్ స్పేసింగ్ తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. అండ్ దట్స్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అలాగే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.